అన్ని సంబంధాలు ఆర్థిక బంధాలే అంటారు. స్వార్థం లేకుండా ఎవరు ఏ పని చేయరని దాని అర్థం. కానీ అందరూ అలా ఉండరని నిరూపించారు ఓ నేత. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే రోజుల్లో తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. తనకున్న సంపదతో ప్రజోపయోగపరమైన పనులను చేసుకుంటూ అందరి మన్నలను పొందుతున్నారు. అలాంటి కోవలోకొస్తారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ కష్టాల్లో తోడుగా ఉంటూ నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కోట్ల రూపాయల ధనాన్ని పేద ప్రజలకు అభాగ్యుల కోసం వెచ్చిస్తూ వారి మోముల్లో సంతోషాన్ని నింపుతున్నారు రాజగోపాల్ రెడ్డి. రాజకీయ నాయకుడిగానే కాకుండా మానవతా మూర్తిగా నిలుస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంకు చెందిన జననేత. వ్యాపారవేత్తగా రాణిస్తూ 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టిన రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆయన 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2023లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న రాజగోపాల్ రెడ్డి సేవా రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక ఉచిత వైద్య శిబిరాలు, నేత్ర శిబిరాలను ఆయన ఏర్పాటు చేయించారు. ఆపదలో ఎవరైనా సాయం అడిగితే లేదని చెప్పిన దాఖలాలు లేవని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అడిగిన వారికి వెనువెంటనే కావాల్సిన చేయూతందించి వారికున్న ఆపదను దూరం చేస్తారనే పేరు ఉంది. మునుగోడు నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదవారికి సొంత డబ్బులతో ఇళ్లు కట్టించి ఇవ్వటమే కాకుండా ఎవరికి ఇబ్బందైనా దానికి పరిష్కారం చూపించే వ్యక్తుల్లో రాజగోపాల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారనేది స్థానికుల మాట. ఏదైనా ప్రమాదం జరిగి వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఆయన బాసటగా నిలిచి వైద్యానికయ్యే ఖర్చు భరించడమే కాకుండా ఆ కుటుంబానికి కొన్నంత ధైర్యాన్ని అందిస్తుంటారనే పేరుంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మిగిలిన ఎంతో మంది చిన్నారులను అక్కున చేర్చుకుని చదువు సంధ్యలు చెప్పిస్తూ వారికి మంచి జీవితాన్ని అందించే రీతిలో ముందుకు సాగుతున్నారు రాజగోపాలుడు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎందరికో సహాయ సహకారాలందిస్తూ ముందుకు సాగుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇటీవల జనగామ వద్ద రాణి రుద్రమ మహిళా సొసైటీ సభ్యుల కోరిక మేరకు విశాలమైన ప్రదేశాన్ని తీసుకుని 15 కోట్ల రూపాయలతో వృద్ధాశ్రమం స్థాపించి అనేక మందికి అనాథులకు దారి చూపారు రాజగోపాల్ రెడ్డి. చివరి దశలో ఉన్న వారికి ఆనందకరమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఆశ్రమంలో అన్ని సౌకర్యాలను కల్పించారు. ఆశ్రమం చుట్టూ అందమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయించడంతో అక్కడ వారంతా హాయిగా సేద తీరుతున్నారు. ఆశ్రమంలో ఆడిటోరియంతో పాటు 6 పడకల ఆసుపత్రిని నిర్మించి 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చేశారు. అంతేకాకుండా ఆ ఆశ్రమానికి అంబులెన్స్ సదుపాయం కల్పించి తనలోని మానవతను చాటుకున్నారు గోపాల్ రెడ్డి. ఇలా ఒకటి కాదు, 2 కాదు, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక పేరును ఆయన సొంతం చేసుకున్నారు. ఇలాంటి దాతృత్వం ఉన్న వ్యక్తి తమకు నేతగా ఉండటం సంతోషమని చెబుతున్నారు ఆ నియోజకవర్గంలోని ప్రజలు. రాజగోపాల్ రెడ్డి తమ ప్రాంతంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని చెబుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.